నువ్వు చేస్తున్న పనేంటి? ఏంటి ఈ పాయిజన్ తాగి సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నావా? అంతకు మించి నాకు వేరే దారే కనిపించట్లేదక్క. హే, ఏం మాట్లాడుతున్నావు? నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన అబ్బాయి నన్ను మోసం చేశాడు, నన్ను వదిలేశాడు. నేనేడిస్తే నా కన్నీళ్లు తుడవడానికి, నా కష్టం వస్తే కాచుకోవడానికి నాకంటూ ఎవరూ లేరక్క. మా తాతగారు బ్రతుకున్నంత వరకు నేను రాణిలాగే ఉన్నాను, మహారాణినే అనుకున్నాను. ఆయన పోవడంతో ఒక్కసారిగా నా జీవితం తలక్రిందులైపోయిందక్క. అనాథనైపోయానక్క. ప్రేమించిన వాడు లేడు, పెంచిన వాడు లేడు. అందుకే అనాథలాగా ఇలా బ్రతకలేక చచ్చిపోవడమే కరెక్ట్ అనుకున్నాను. పిచ్చిదానా, ప్రేమించిన వాడు మోసం చేశాడని చచ్చిపోతే నువ్వు 2 తప్పులు చేసినట్టు అవుతుంది. 1, నీ జీవితాన్ని నువ్వు అర్ధాంతరంగా ముగించినట్టు అవుతుంది. 2, అలాంటి వెధవలు ఇంకో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఇచ్చిందానివవుతావు. నేను చదువుకున్నానక్క. ఆత్మహత్య చేసుకోవడం పాపమని నాకు తెలుసు, కానీ నాకు వేరే ఆప్షనే కనిపించడం లేదు. మనం వెతుక్కోవాలే కాని బతకడానికి ఎప్పుడూ అందరికీ చాలా అవకాశాలుంటాయి. ఇంతకీ నువ్వు ఇప్పుడెక్కడుంటున్నావు? అనాథ శరణాలయంలో అక్క. నువ్వున్న మెంటల్ కండిషన్లో అలాంటి చోట ఒంటరిగా ఉండడం కూడా మంచిది కాదు. నువ్వొక పని చెయ్, వాట్సాప్లో మా ఇంటి లొకేషన్ని సెండ్ చేస్తాను. రేపు మార్నింగ్ నువ్వు ఇంటికి వచ్చేసేయ్. ముందు నువ్వెలా ప్రొటెక్ట్ అవ్వాలి, దాని తర్వాత సమస్యని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది మనం కూర్చుని ఆలోచిద్దాం. నువ్వు ఏ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. నీకంటూ ఎవరూ లేరు అంటున్నావు కదా, అక్క అని పిలిచావు కాబట్టి నేను నీకు తోడపుట్టిన అక్కననుకో. అక్క, ఇక భయాన్ని వదిలేసి ధైర్యంగా ఉండు. నీకు తోడుగా నేనున్నాను, నీకండగా నేనుంటాను. నిన్ను ప్రేమించాను అని చెప్పి మోసం చేసి వెళ్ళిపోయినవాడు ఎవడైనా సరే, ఎక్కడున్నా సరే, ఎలాగైనా వాణ్ణి తీసుకొచ్చి నీ మెడలో తాళి కట్టిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. అర్థమైందా? నువ్వు ఒంటరివి కాదు, నీకు నేనున్నాను. ఉదయాన్నే వచ్చేసి ఓకేనా? సరే అక్క. నువ్వు వెళ్ళగలవా, లేదా మీ అనాథ శరణాలయం దగ్గర నన్ను డ్రాప్ చేయమంటావా? అక్కర్లేదక్క, నేను వెళ్తాను. మరి రేపు తప్పకుండా నువ్వు చెప్పిన అడ్రస్కే వస్తానక్క. నీ మాటలతో నాకు కొంచెం ధైర్యం వచ్చింది. నాకు కూడా ఒక తోడబుట్టిన హక్కుందని భరోసా వచ్చింది. ఖచ్చితంగా రేపు వస్తానక్క. సరే, జాగ్రత్తగా వెళ్ళు. హ్మ్.